హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి బ్యాక్ పార్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్టు. ఈ డిజైన్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌కి ఇగోండి పఫ్ అనేది యాడ్ చేశాను. ఈ పఫ్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. ఇగోండి ఇక్కడటైతే షూ బటన్ కూడా వేసుకుంటే బావుంటది. ఈ స్లీవ్స్ కటింగ్, స్టిచ్చింగ్ 2 ఈ వీడియోలో చూపిస్తానండి. ఫుల్‌గా అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫైనల్‌గా ఇగోండి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాక ఈ విధంగా వచ్చింది. ఈ బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. ఇగోండి ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ మాత్రమే మీకు చూపిస్తాను. ఈ కిందన వచ్చింది కదా! ఈ అంచు గూడా మనకి కటింగ్‌లో పోకుండా మిగతా క్లాత్‌లోన మనము హ్యాండ్ అనేది డిజైన్ చేసుకోవాలండి. ఈ డిజైన్ కూడాను సారీలో వచ్చిన క్లాత్‌ని నేను తీసేసుకొని ఈ డిజైన్ అయితే చేశానండి. ఈ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ అయితే మీకు వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి చూసారా ఫైనల్‌గా ఈ విధంగా వచ్చింది. దీనికి టసల్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి కటింగ్, స్టిచ్చింగు. కటింగ్ అయితే ఆల్రెడీ నేను ఇగోండి 9 ఇంచెస్ వరకు అయితే పొడుగు పెట్టానండి. యాక్చువల్లీ 8 ఇంచెస్ అండి హ్యాండ్ పొడుగు అనేది. అయితే పైన కింద ఖర్చు కలిపి 9 ఇంచెస్ పెట్టాను. దీనికి మనకి చంకదింపు అనేది 3 ½ పెట్టానండి. ఇగోండి హ్యాండ్ లూజు. ఈ విధంగా నార్మల్‌గా మన హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలండి. అయితే ఇందులోన ఇప్పుడు చూడండి కింద నుంచి పైన 5 ఇంచెస్ వరకనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇగోండి 5 ఇంచెస్ అనమాట. ఈ పైన ఇగోండి వీడియోలో చూడండి ఇక్కడ నుంచి 2 ½ ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక డాట్ అనేది కట్ చేసుకున్నామనుకోండి. ఇలా క్రాస్‌గా ఇగోండి వీడియోలో చూడండి ఈ విధంగా ఈ క్రాస్ లైన్ గీసేసుకోవాలండి. ఈ ముక్కనైతే మనమైతే ఇప్పుడు కట్ చేసేయాలి. ఇగోండి మీకు కనిపించట్లేదని మళ్ళీ గీస్తున్నాను చూడండి ఈ విధంగా. అయితే ఈ పీస్‌ని మనం కట్ చేసేయాలండి. ఈ పీస్ ప్లేస్‌లోనే మనకి సారీలో వచ్చిన క్లాత్ అయితే యాడ్ అవుతదండి. ఫ్రిల్స్ లాగా పెట్టేసుకొని ఇలాగ 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేయాలండి. ఒక్కొక్కసారి కట్ చేస్తుంటే మనకి కరెక్ట్ మెజర్‌మెంట్ అనేది రాదనమాట. ఇగోండి చూసారా ఈ పీస్ అనేది తీసేసాము. తర్వాత మనము సారీలో క్లాత్ తీసేసుకొని అక్కడట ఫ్రిల్స్ పెట్టుకుంటాం. అది ఎలాగనేది చూపిస్తానండి వీడియోలో చూడండి. అయితే ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు బ్లౌజ్‌ది ఉంటది కదండీ హ్యాండ్‌ది ఆ క్లాత్ తీసేసుకొని దాని మీద ఈ లైనింగు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టాను కదా! ఈ విధంగా పెట్టేసుకొని నీట్‌గా పెట్టేసుకోవాలండి. ఇగోండి ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలాగా మనము స్టిచ్ చేసుకొని వచ్చేయడమే. ఇలాగా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. అయితే ఇది లోడింగ్ చేస్తానండి. చూడండి వీడియోలో మీకు అర్థమవుతది. ఇగోండి ఇక్కడ కూడా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇక్కడైతే 1/2 ఇంచ్ కాదండి. ఓన్లీ పాదం వెడల్పుతోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి చూసారా ఈ విధంగా మొత్తం వి షేప్‌లో వచ్చింది కదండీ! దానికిని ఆ విధంగా కట్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయాలి. తర్వాత ఆ లోపల ఉన్న క్లాత్ అనేది కట్ చేయాలి. ఇగోండి ఇలాగా. కొంచెం కుట్టు పడలేదనుకోండి మళ్ళీ ఒకసారి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇగోండి ఈ ఒరిజినల్ క్లాత్‌ని ఇలాగనేది కట్ చేసేయాలి. అయితే ఈ మూలలు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. లేదంటే కొంచెము క్లాత్ అనేది లోపలికి కట్ అయిపోయిందనుకోండి ఇంకా అది వేస్ట్ అయిపోతది. ఈ చివరను కూడాను మనము లోడింగ్ పద్ధతిలో ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే. చివరనే కుట్టేయాలండి. ఎక్కువ క్లాత్ అయితే కుట్టేయకూడదు. ఎందుకంటే ఇది హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా! అందువలన. ఇగోండి ఈ ఒరిజినల్ క్లాత్‌ని ఇలా కట్ చేసేయాలి మిగతాది. అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి ఈ విధంగా చేయి పెట్టేసి ఇలాగా లోపల క్లాత్ అనేది ఇలాగ బయటికి ఇలా తీసేయాలండి. ఇలా తీసిస్తే మనకి ఖర్చు అనేది అంటే పోగుల్లాగా ఏమీ రాకుండా నీట్‌గా వచ్చేస్తది. ఓన్లీ మనం లోడింగ్ పద్ధతిలో చేసేటట్టుగా ఉంటదండి. ఈ హ్యాండ్ మొత్తమును. ఇగోండి చూసారా? ఈ చివర ఇక్కడ మూలలున్నాయి కదండీ! ఈ మూలల దగ్గర ఏదైనా చిన్న ఆహ్, పుల్లతోనైనా లేదంటే ఏదో స్క్రూ డ్రైవర్‌తోనైనా ఇలాగా మనము నీట్‌గా చేసేసుకొని ఈ పైన ఈ వి షేప్‌లో ఉంది కదా! దీని మీద కుట్టు వేసుకొని వచ్చేయాలనమాట. అలా కరెక్ట్‌గా నిల్చుంటది. అయితే ఇక్కడట పైపింగ్ అయినా వేసుకోవచ్చండి. పైపింగ్ వేసుకున్న బానే ఉంటది. అయితే నేను కుట్టు మాత్రమే వేసేస్తున్నాను. దీనికి పైపింగు సారీలో క్లాత్ వేసాననుకోండి అదే క్లాతు ఇప్పుడు పఫ్ స్లీవ్ కింద పెడతాం కదండీ! కనిపించదని చెప్పేసి నేను ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేస్తున్నాను. మొత్తం ఇలాగా కరెక్ట్‌గా ఉంటది. ఇలాగ కుట్టు వేసుకున్నామనుకోండి ఇంకా కరెక్ట్‌గా ఉంటది. ఈ చివర గూడాను.
ఇది యాక్చువల్లీ అయితే 8 ఇంచెస్ అండి హ్యాండ్ మొత్తం పొడుగు. నేనైతే 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు చూసారా ఇందాక మనము జాయింట్ వేసాం కదా! అప్పుడు ఒక పావు ఇంచు వరకు లోపలికెళ్ళిపోయింది కదండీ! అందుకోసం మనము ఎప్పుడైనా సరే ఎక్స్‌ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఇగోండి ఇలాగా మిగతాది క్లాత్ అనేది కట్ చేసేయాలి. అయిపోయింది కదా! ఇప్పుడు రెండోది గూడా చూసేసుకోవాలి. ఇగోండి కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకుంటే ఈ మిడిల్‌కి వచ్చేసేటట్టుగా మనము తర్వాత పఫ్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ గూడాను నేను జాయింట్ చేసేసాను ఎక్స్ట్రాది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఉల్టా తీసేయాలనమాట. చిన్న చిన్న డాట్లు పెట్టుకోవాలండి. కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. లేదంటే ఎక్కువ కట్ అయిపోతది. ఇగోండి మొత్తం నీట్‌గా ఇలా తీసేయాలి. ఇగోండి. ఈ విధంగా. ఇక్కడ చూసారా ఈ మూలలు గూడాను ఇలాగ తీసేయడమే. ఏదైనా ఒక పుల్ల లేదంటే స్క్రూ డ్రైవర్ పెట్టేసి నీట్‌గా ఇలా తీసుకున్నామనుకోండి మనకు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఎక్కడ షేప్ అవుట్ రాకుండా మంచిగా వచ్చేస్తది. 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదండీ! ఈ రెండు దీని మీద ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్ చేయండి ఎలాగుందని. ఇగోండి నీట్‌గా కుట్టేటప్పుడు లోపల లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్‌గా ఇలాగ లాగుతూ కుట్టుకొనొచ్చేయాలి. మరి లాక్కూడదండి. ఎక్కువ లాగేసామనుకోండి క్రాస్ ఎళ్ళిపోతది. ఇక్కడైతే అస్సలు లాక్కూడదు. ఇగో చూసారా వంకల్లాగా వచ్చింది. దాన్ని మళ్ళీ ఐరన్ చేసుకొని నేను కుట్టాలనమాట. ఇగోండి ఈ కిందన గూడాను ఇలాగ స్ట్రెయిట్‌గా ఇలా కుట్టు వేసుకొనొచ్చేసాక ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు సారీలో క్లాత్ ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసామనుకోండి మనకి చీర అనేది చిన్నదైపోద్ది. అందువల్ల నేనైతే ఒక 6 ఇంచెస్ క్లాత్ మాత్రమే తీసేసుకున్నాను. ఇలాగ సెంటర్‌లో ఫోల్డింగ్ చేసేసుకొని 2 పీసెస్ కింద మనమైతే కట్ చేసుకోవాలి. ఇగోండి. ఇప్పుడు చూడండి నేను ఎలాగా స్లీవ్ అనేది అంటే పఫ్ అనేది ఎలాగ సెట్ చేస్తాననేది. ఈ చివరని ఒక 1 ½ ఇంచ్ వరకు క్లాత్ అనేది వదిలేయాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామనుకోండి సరిపోతది. ఇక్కడ వరకే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ అయితే మనకి తర్వాత కుట్టేటప్పుడు యూజ్ అయితది. ఈ కిందని కరెక్ట్‌గా లేదని చెప్పేసి నేనైతే ఎక్స్‌ట్రా క్లాత్ అనేది తీసేస్తున్నాను లైన్‌గా. ఇగోండి చూసారా కట్ చేసినా సరే ఇంకా కరెక్ట్‌గా లేదు. మిగతాది తీసేస్తున్నాను. అయిపోయింది కదా! ఇప్పుడు ఈ విధంగా ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానా ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం పెద్దవైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టమండి. కొంచెం చిన్నవైనా పెట్టేసుకోవచ్చు. ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. హ్యాండ్‌తో అవ్వలేదనుకోండి చిన్న పుల్లతోనైనా మనమైతే పెట్టేసుకోవచ్చు. ఇందాక డాట్ పెట్టాం కదా! ఆ డాట్ వరకు మాత్రమే కుట్టుకోవాలి. మిగతాది ఉంచేయాలనమాట. ఒకవైపు పై వైపు వస్తదిది. ఇప్పుడు క్రింది వైపు చూడండి ఎలా పెడుతున్నానో. ఇగోండి ఇలా ఒక ప్రిల్ మీద ఒకటి పెట్టేయాలనమాట. ఇందాకట్లాగా పక్క పక్కన పెట్టకూడదు. ఒక ప్రిల్స్ మీద ఇంకో ప్రిల్ వచ్చేటట్టుగా ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ ఈ చివరన ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి పైన. ఇగోండి ఇలాగా అయిపోయిందా? ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది ఈ విధంగా పెట్టాలన్నమాట. వీడియోలో చూడండి. ఈ విధంగా పెడితేనే మనకి అక్కడ స్లీవ్ దగ్గర జాయింట్ చేసేసాక నీట్‌గా కనిపిస్తది హ్యాండ్ అనేది. ఇగోండి నీట్‌గా ఇలాగొచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి. పైన చూడండి నేను ప్రిల్స్ అనేవి ఎలా సెట్ చేశానో కిందన చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ ఇప్పుడు చూసారు కదా! నేను ఇందాక కట్ చేశాను హ్యాండు. అందులో కరెక్ట్‌గా ఇది పెట్టేసి జాయిన్ చేయాలనమాట. ఇగోండి. ఇంకా చాలేదనుకోండి జస్ట్ చిన్నది ఒక ప్రిల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా 2 రెడీ చేసుకోవాలి. ఇగోండి ఇలాగొచ్చింది కదా! ఇప్పుడు ఇందాక మనం చేసాం కదండీ! హ్యాండ్ తీసేసుకొని కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని మిడిల్‌లోకి ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇలా తిప్పాలండి. అసల క్లాత్ అనేది లాగకూడదు. లాగితే హ్యాండ్ అనేది కొంచెము లూజ్‌గా ఇట్లా వచ్చేస్తది. చూసుకోవాలి కరెక్ట్‌గా. ఇగోండి కాకపోతే ఒకసారి ఇలా తీసేసి మరలా ఇలా పెట్టేసుకోవాలి. ఇగోండి చూసారా ఈ విధంగా. ఇగోండి ఇలా ఈ క్రిందని కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటదండి. కొంచెం గట్టిగా ఉంటది. అందువల్ల నీడిల్ అనేది కొంచెము స్లోగా స్టిచ్ చేయాలండి. ఇగోండి అయిపోయింది కదా! ఒకటైతే రెడీ అయిపోయిందండి. ఈ వెనక వైపు తిప్పేసి
మనం అది ఫోల్డింగ్ చేసుకోవాలి. అది చూపిస్తాను. కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇగోండి ఇలాగా మిడిల్‌లో కట్ చేసామనుకోండి బ్లౌజ్‌కి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. ఇగోండి ఫైనల్‌గా ఇలాగొచ్చింది. ఇగోండి ఈ వెనక వైపు తిప్పేసి ఇలా మిగతా క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేయడమే అనమాట. ఒకటైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెండో దానికి హ్యాండ్ అనేది ఫ్రిల్స్ రెడీ చేస్తున్నాను చూడండి. ఇగోండి చెప్పాను కదా ఇందాక ఇలాగ ఫ్రిల్ అనేది రెడీ చేసుకొని మన ఇష్టం అండి. పెద్ద పెద్దవైనా పెట్టేసుకోవచ్చు. లేదంటే కొంచెం చిన్న ఫ్రిల్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇవ్వండి కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోవాలి. ఇది పై వైపు వస్తదనమాట. ఇప్పుడు పెట్టేవి కింది వైపు. ఈ కింది వైపు పెట్టే ఫ్రిల్స్ మాత్రం చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మాత్రమే పెట్టాలండి. అలాగైతేనే బ్లౌజ్‌కి సెట్ అయితది. ఎందుకంటే వీ షేప్‌లో కట్ చేసాం కదా! కరెక్ట్‌గా ఆ వీ షేప్‌లోనే మనమైతే రెడీ చేసుకోవాలి ఫ్రిల్ అనేది. ఇవ్వండి. చూసారు కదా! ఇది అనేది ఇప్పుడు రెండో హ్యాండ్‌కి జాయిన్ చేసేయడమే. ఇలా పెట్టేసి. అయితే సాగదీయకుండా నీట్‌గా చేసుకోవాలండి. మనకి హ్యాండ్ అంటే చేతి వాటం బట్టి ఏ విధంగా కుట్టాలనేది ఈ మనము దాన్ని బట్టి ఇలా కుట్టేసుకుంటే సరిపోతది. అయితే ఈ కిందన వీ షేప్‌లో ఉంది కదండీ! అక్కడట షో బటన్ ఏదైనా సరే మనము పెట్టేసుకుంటే బావుంటదండి. నేను పెడతాను తర్వాత కుట్టేటప్పుడు. ఫైనల్‌గా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి కదండీ! తర్వాత బ్యాక్ పార్ట్‌ను ఇంక ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసాక ఫైనల్ లుక్ ఎలాగొచ్చిందో చూడండి. ఇగోండి మొత్తం బ్లౌజ్ కుట్టేసాక బ్యాక్ నెక్‌కి ఇలా ప్యాచ్ వర్క్ ఏసానండి. ఇగోండి తాళ్ళు పెట్టేసి టసల్స్ అనేది యాడ్ చేశాను. లేస్ తోటి బ్యాక్ నెక్ అయితే డిజైన్ చేశానండి. హ్యాండ్ అయితే ఇలా పఫ్ పెట్టేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్‌లో కూడా నేను లేస్ అనేది జాయిన్ చేశాను. పఫ్ అనేది యాడ్ చేసేసి శారీలో క్లాత్ ఫైనల్‌గా స్టిచ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ ఎలాగుందని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఫైనల్‌గా లుక్ అనేది ఈ విధంగా వస్తదనమాట. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.